వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు లక్ష్మి నిజంగా లోయలో పడి చనిపోబోతుందా? మరి విహారీ చెంతకి ఏ లక్ష్మిగా అలాగే ఏ రూపంతో మోడ్రన్ లుక్లో లక్ష్మి రాబోతుంది? హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి కొత్తగా ఒక అందమైన మోడ్రన్ లుక్లో మన లక్ష్మి త్వరలో రాబోతుంది. మరి లక్ష్మిని మోడ్రన్ లుక్లో ఎంతమంది చూడబోతున్నారు అన్నది అలాగే మీకే తెలియాలి. అలాగే ఈ రివ్యూ ఇస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా రివ్యూని చాలా చక్కగా ఆదరిస్తారు, లైక్స్ కొడతారు, హైప్స్ కొడతారు. మీ ప్రేమ అభిమానం నా ఛానల్ మీద ఎప్పటికీ ఉంటుందని నాకు తెలుసు. అలాగే నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీ, చిన్నారి హరికృష్ణ, జేడీ అందరూ కలిసి లక్ష్మిని కాపాడడం కోసం ఇక వడ్డీ శకుంతల ఇంటికి వస్తారు కదా. ఈలోపే లక్ష్మి తను అక్కడి నుండి రౌడీల బారి నుండి తప్పించుకొని ఒక ఆటో ఎక్కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో చిన్నారి హరికృష్ణ చూడ్డంతో, బ్యాట్మ్యాన్, మా అమ్మ ఇప్పుడే ఆటోలో వెళ్ళిపోతుంది, మా అమ్మ అని చెప్పేలోపు ఇక విహారీ అలాగే ఇప్పుడు చిన్నారి హరికృష్ణ ఆ ఆటోని ఫాలో అవుతూ ఉంటారు. జేడీ కూడా ఆ ఆటోని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలో రౌడీలు కూడా లక్ష్మి ఆటోని ఫాలో అవుతూ వెంబడిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ పెద్ద లోయ ఉండడంతో అదుపు తప్పి ఆ ఆటో ఇక లోయలోకి పడిపోతుంది. అందరూ చూసే లోపు ఆ ఆటో పెద్ద మంటలతో తగలబడుతూ ఉంటుంది. ఒక్కసారిగా విహారీ అలాగే ఇటువైపు చిన్నారి హరికృష్ణ తల్లడిల్లిపోతూ ఉంటారు. మా అమ్మ, మా అమ్మ అని చెప్పి గట్టిగా పాపం బాబు ఏడుస్తూ ఉంటే విహారీ కళ్ళ వెంట కూడా నీళ్లు వస్తూ ఉంటాయి. ఇంతలో జేడీ కూడా వస్తారు. ఇక రౌడీలు దాక్కుని చూస్తూ ఉంటారు. ఇక జేడీ ఆటోను చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో, ఈ చిన్నారి బాబుకి వాళ్ళ అమ్మని మనం ఇవ్వలేకపోయాము. అసలు ఏం జరిగింది? తను మనం కాపాడేలోపు ఆటో ఎక్కింది, ఆ మృత్యువు తనని వెంటాడుతుంది అని చెప్పి జేడీ విహారీకి పాపం సారీ చెప్తారు. అయ్యో, మీదేమీ తప్పులేదు, దీనంతటికి కారణమైన ఆ శకుంతల అంతు చూస్తాను అనగానే సాక్ష్యాలు లేకుండా మనమేమీ చేయలేము. ఇప్పుడు తనని మేము అరెస్ట్ చేస్తాము. పైగా ఈ బాబుకి అమ్మలేని తనం నిజంగా రావడం చాలా బాధాకరం అని చెప్పి పాపం జేడీ చిన్నారి హరికృష్ణ చూస్తూ వాళ్ళ డ్యూటీలకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా చిన్నారి సిరి అన్నం తినకుండా, అయ్యో గ్రానీ, క్రిష్ వస్తాడు, అప్పుడు ఇద్దరం కలిసి భోజనం చేస్తాము అనగానే, ఏంటే వాడితో ఇన్ని రోజులు కలిపి భోజనం ఏమైనా చేశావా? మర్యాదగా అన్నం తిను అని అంటుంది సహస్ర. ఇంతలో పద్మాక్షి, దీనికి బాగా ఎక్కువైంది, అలాంటి వాళ్ళతో మాట్లాడకుండా మీరు ఉండలేరా అని అంటూ ఉంటుంది. అమ్మా, సిరినేమి అనకు, అత్తయ్యే వాళ్ళిద్దరికీ కలిపి ముద్దలు చుట్టి అన్నం పెడుతుంది. ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో ఇప్పుడు తల్లి ఎవరితో అయినా లేచిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక వాడికి తల్లి కూడా లేదు, అలాంటి వాడితో అనగానే, అమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏంజిల్ ఆంటీ చాలా మంచిది, కృష్ణేను ఆ దేవుడికి దీపారాధన చేశాము, ఎక్కడైనా చక్కగా ఉంటుంది, వాళ్ళమ్మతో పాటు క్రిష్ వెళ్ళిపోతాళ్లే, మీరిలా మాట్లాడద్దు అని అంటూ ఉంటుంది సిరి. ఇంతలో పాపం విహారీ బాధపడుతూ ఇక బాబుని ఇంటికి తీసుకొస్తారు. ఏమైందిరా విహారీ, ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళమ్మ జాడ తెలియలేదా అని అంటుంది పద్మాక్షి. అత్తయ్య, నీతి నిజాయితీగా ఉంటే ఇన్ని కష్టాలు ఉంటాయని నాకిప్పుడే తెలిసింది అని అంటారు. ఏమైందిరా విహారీ అని అంటుంది యమునమ్మ. అమ్మ, మా కళ్ళ ముందే వీళ్ళమ్మ సిరి చనిపోయింది, లోయలోకి ఆటో పడి చనిపోయింది. ఆ శకుంతల తన ప్రాణాలు తీసేదాకా వదల్లేదమ్మా. నేను వీళ్ళమ్మని కాపాడలేకపోయాను. క్రిష్ ఒంటరివాడైపోయాడు. నాకే ఇంత బాధగా ఉంటే వాడిది చిన్న ప్రాణం, వాడు ఎంత విలవిలలాడిపోతాడో అని చెప్పి అంటూ ఉండగానే చిన్నారి సిరి అలాగే ఇక ఇటువైపు పండు, యమునమ్మ బాబుని పట్టుకుని ఓదారుస్తూ ఉంటారు. అమ్మ కావాలి, అమ్మ కావాలి అంటూ ఏడుస్తూ ఉంటే పద్మాక్షి సహస్ర, ఛీ, వీళ్ళ గోల మనకెప్పుడు పోతుందో అని వెళ్ళిపోతారు.
ఇక చిన్నారి హరికృష్ణని ఇక యమునమ్మంటుంది, చూడు నాన్న, అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. అమ్మని మళ్ళీ త్వరలో ఇంటికి పంపిస్తారు. అప్పటిదాకా మీరు చక్కగా చదువుకోవాలి. అలాగే సిరితో పాటు నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటూ ఉంటుంది. గ్రాని, నాకు ఏడుపొస్తుంది. నిజం చెప్పాలంటే నేను పడిపోయిన ప్రతిసారి ఏంజిల్ ఆంటీ నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో, అలాంటి ఏంజిల్ ఆంటీ ఇప్పుడు లేదు అంటే నాకు బాధగా ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సిరి. ఇద్దరు పిల్లల్ని చూస్తూ బాధపడుతూ ఉంటారు విహారీ. ఇది ఇలా ఉండగా వడ్డీ శకుంతల జైల్లో ఇక కోపంతో నన్ను జైల్లో ఏపిస్తారా అని చెప్పి అంటూ ఉండగానే రౌడీలు అంటారు, అక్క నీ వల్లే కదా ఆ సిరి చనిపోయింది, బెయిల్పై బయటికి వస్తావు అనగానే వీలాంటి వాళ్ళకి బెయిల్ రాకూడదని ఆ జేడీకేడి పూర్తిగా వీళ్ళని జైల్లోనే ఉంచాలని ఒక అగ్రిమెంట్ పాస్ చేసి వెళ్ళిపోయారు. తనకి బెయిల్ రావడం చాలా అసాధ్యం అని అంటారు ఇన్స్పెక్టర్. ఇంతలో అంబిక వస్తుంది. అంబికని చూడగానే, మేడం మీరైనా బెయిల్ తెస్తారా అనగానే, ఇంతకీ ఫుడ్ కాంట్రాక్ట్ కోసం ఇంతగా నువ్వు విలనిజం ఎలా చేశావు అని అంటుంది అంబిక. ఇక్కడ నేను చిన్న వ్యాపారం నుండి రాజకీయ నాయకుల దాకా పరిచయం ఏర్పడిందంటే ఇలా చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ మేడం. నా విషయంలో కాంప్రమైజ్ అనేదే ఉండదు. అందుకే ఆ సిరిని పైకి పంపించేశాను అనగానే, ఒకందుకు నాకు హ్యాపీనే. ఎందుకంటే ఆ సిరి విహారీ ఫైల్స్నే కాదు, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ విషయంలో చాలా ముందడుగు వేస్తుంది. అలాంటి వాళ్ళు చేస్తేనే ఇక్కడితో విహారీ విషయంలో కిందికి లాగేటట్టు అవుతుంది అని చెప్పి ఇక నీకే ఆ ఫుడ్ కాంట్రాక్ట్ వస్తుందిలే అనగానే, మేడం ఫుడ్ కాంట్రాక్టే కాదు, ఈ వైజాగ్లో మొత్తం నేనే చెయ్యాలి. అలాగే ఆ విహారీ అంటే మీకు పడదు కదా, తను డౌన్ఫాల్ అయ్యేటట్టు నేను చేస్తాను. నన్ను బెయిల్పై బయటికి తీసుకురండి అని అంటుంది వడ్డీ శకుంతల. ఇప్పుడే కాదు, ఒక 10 రోజులైతే నీ గురించి మర్చిపోతారు. అప్పుడు నిన్ను ఎలాగో ఒకలాగా నీకు నేను బెయిల్ ఇస్తాను. నువ్వు ఖచ్చితంగా నాకు విహారీ విషయంలో సహాయం చేయాలి అని అంటుంది అంబిక. అయ్యో మేడం, విలన్లు సహాయం చేయకపోతే హీరో హీరోయిన్లకి చేస్తారా అనగానే, సర్లే అని చెప్పి వెళ్ళిపోతుంది అంబిక. ఇది ఇలా ఉండగా లక్ష్మిని మొదటిసారిగా మనకి చూపిస్తూ ఉంటారు. ఒక ధనవంతులు లక్ష్మిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక అక్కడున్న హాస్పిటల్లో సిబ్బంది మొత్తం వాళ్ళిద్దరి భార్యాభర్తలను చూసి కంగారు పడుతూ, అయ్యో మీ డాక్టర్కి ఏమీ కాదు, 6 నెలల తర్వాత ఇలా స్పృహ లేకుండా తలకి బలమైన గాయాలతో మీకు అక్కడున్న లోయలో కనబడిందని కొండజాతి వాళ్ళు ఫోన్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ అమ్మాయి సేఫ్గా కళ్ళు తెరుస్తుంది అని చెప్పి డాక్టర్స్ ఇక వాళ్ళిద్దరి భార్యాభర్తలు చెప్తారు. ఇక వాళ్ళిద్దరి భార్యాభర్తలు తన్ని చూస్తూ, అమ్మ సౌమ్య, 6 months క్రితం నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, కానీ ఈ పరిస్థితిలో మాకు దొరికావు అని చెప్పి లక్ష్మి వైపు చూస్తూ సౌమ్య అని పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక సౌమ్య వాళ్ళ కూతురు. అలాగే తను ఒకతన్ని ప్రేమించిందని ఆ ప్రేమకి నిరాకరించారని చెప్పి సౌమ్య ప్రేమని చిదిమేస్తారు ఆ ధనవంతులు. ఇక ఆ అబ్బాయి చనిపోవడంతో సౌమ్య పిచ్చిదానిలా వాళ్ళ అమ్మా నాన్నపై తిరగబడి ఇక ఇల్లు వదిలి వచ్చేస్తుంది. అలా సౌమ్య 6 నెలలు అంటే లక్ష్మిలా ఉన్న మరో అమ్మాయి జీవితాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఇలా కొత్త స్టోరీ మన ముందుకి త్వరలో రాబోతుంది. మరి లక్ష్మిగా సౌమ్య విహారీ చెంతకి ఎప్పుడు చేరుతున్నది అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. అలాగే ఇటువైపు లక్ష్మికి చికిత్స జరుగుతూ ఉంటుంది. అటువైపు విహారీ బాధపడుతూ ఉంటారు. నా దాకా వచ్చిన ఎంత మంచి వ్యక్తి అయినా తనెందుకు దూరం అవుతున్నారు? అలాగే కృష్ణి అమ్మ లేనివాడిగా చూడకూడదు, నా సొంత కొడుగ్గా చూసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు విహారీ. ఇక ఇటువైపు సిరిని అలాగే అటువైపు హరిని చూస్తూ, సిరి, హరి, సహస్ర అంటే నాకు ఇష్టం లేదు, కానీ సిరి అచ్చం లక్ష్మిలాగే మాట్లాడుతుంది, అలాగే ఆ బాబుకి ధైర్యం ఇస్తుంది. అలాంటి సిరిని అలాగే హరికృష్ణని
నేను దగ్గరుండి చాలా పద్ధతిగా చూసుకోవాలి. వాళ్ళిద్దరికీ ఏమీ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పటి నుండి నేను ఈ బాబు వల్ల మారిపోవాలి. ఇక పాత జ్ఞాపకాల్ని మర్చిపోవాలి. కొత్త జీవితంతో ముందుకు వెళ్ళాలి. అదే నా ధ్యేయం అని చెప్పి సిరి అని మొదటిసారిగా పిలుస్తారు విహారీ. నాన్న అని అంటుంది. అమ్మ సిరి, కృష్ణ పిలువు అని అంటారు. ఇంతలో సహస్ర పద్మాక్షి, బావా ఏంటి సిరిని పిలిచావు అనగానే, ఏ పిలవకూడదా? ఈరోజు నుండి స్కూల్లో జాయిన్ అవ్వాలన్నావు కదా, ఇద్దరి పిల్లల్ని జాయిన్ చేయాలి. పండు అని అంటారు. బాబు అనగానే, ఇద్దరికీ హారతిచ్చి దేవుడి దగ్గర ప్రసాదమివ్వు. ఇద్దరికీ నేను 2 కళ్ళలా చూసుకోవాలి అని చెప్పి కారులో వాళ్ళిద్దరినీ ప్రేమగా ఎక్కించుకుంటారు. అమ్మా చూసావా, ఇన్ని రోజులు సిరి అంటే బావకి ఇష్టం ఉండేదే కాదు. ఇప్పుడు ఆ బాబు వల్ల సిరిని ప్రేమగా చూసుకుంటున్నారు అనగానే, ఒసే పిచ్చి మొద్దు, ఏదైతే నీ కూతుర్ని వాణ్ణి సమానంగా చూస్తున్నాడు కదా, నువ్వు కూడా విహారికి దగ్గరవ్వు. ఇలా నీ ఇష్టం వచ్చినట్టు కిట్టి పార్టీలకు వెళ్ళకే అని అంటుంది పద్మాక్షి. బావా బావా నేను వస్తున్నాను అని చెప్పి కారులో కూర్చుంటుంది. ఇక ఇటువైపు సిరి, అమ్మా ఇక నువ్వు రావక్కర్లేదు, నాన్నమ్మ ఇద్దరికీ స్కూల్లో డ్రాప్ చేసి తీసుకుని వస్తారు అనగానే, అవును సహస్ర, నువ్వెక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు అనగానే, బావా నీకు ఈ మధ్య వెటకారం ఎక్కువైంది. నేనేం తప్పు చేశాను బావా? అలాగే మన సిరిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు. నీతో పాటు నేను స్కూల్కి వస్తాను, అలాగే సిరికి భోజనం లంచ్ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది. సిరితో పాటు క్రిష్ కూడా అన్నీ చేస్తాను అంటే బాగుండేది సహస్ర అనగానే, బావా వాడు చిన్నపిల్లవాడే కదా, చూస్తాలే అని చెప్పి, ఛ వీడిని నేను చూసేదేంటి, వీడంటేనే నాకు చిరాగ్గా ఉంది అని అనుకుంటుంది సహస్ర. ఇది ఇలా ఉండగా బామ్మగారికి స్పృహ వస్తుంది. హర్ష విహారికి చెప్పడంతో ఇక హుటాహుటిన బామ్మగారి దగ్గరికి వస్తారు. బామ్మ ఇప్పుడు ఎలా ఉంది అనగానే, బాబు విహారీ బాబు, నిజం చెప్పాలంటే మా సిరి ఎక్కడా ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. పాపం సిరి చనిపోయిందని చెప్పలేక, బామ్మ అవన్నీ ఎందుకు, నీ ఆరోగ్యం బాగోలేదు, నీకు ఎప్పుడు స్పృహ వస్తే అప్పుడు ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు, ఇంకాసేపట్లో నీకు ఆపరేషన్ చేస్తారు అనగానే, ఇంతకీ సిరి మనవడు ఏడి అని చెప్పి అంటూ ఉంటుంది. బామ్మ ఇప్పుడు సిరిని ఇక్కడికి తీసుకురాలేము, నీ ఆపరేషన్ పూర్తయ్యాక అన్ని నిజాలు చెప్తాను అని అంటారు. ఇంతలో డాక్టర్, బామ్మగారికి స్పృహ వచ్చింది కాబట్టి ఆపరేషన్ మేము చెయ్యాలి అని చెప్పి తన్ని ఆపరేషన్ చేయడానికి థియేటర్లోకి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఎలా సార్, బామ్మకి సిరి లేదని చెప్తే ఖచ్చితంగా బాధపడుతుంది. ఇప్పుడెలా, తన దగ్గర కొన్ని రోజులు విషయాన్ని దాద్దాము. అలాగే సిరి నా దగ్గర ఫుడ్ విషయంలో చేస్తుందని, తను బిజీగా ఉందని చెప్పాలి. తను కోలుకున్నాక అన్ని నిజాలు తానే తెలుసుకుంటుంది అని అంటారు విహారీ. అలాగే బామ్మగారికి ఏ అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి, డబ్బు విషయంలో నువ్వు వెనకాడొద్దు అని చెప్పి అంటారు విహారీ. అలాగే సార్ అని అంటూ ఉంటారు హర్ష. ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో లక్ష్మి అనుకునే సౌమ్య కళ్ళు తెరుస్తుంది. ఇద్దరు ఇక తన వైపు చూసి, అమ్మ సౌమ్య ఇప్పుడు నీకెలా ఉంది అనగానే లక్ష్మి వాళ్ళ వైపు చూస్తుంది. సౌమ్య ఎలా ఉందమ్మా, ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూస్తున్నాము అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఇక సౌమ్య అని పిలుస్తూ ఉంటారు లక్ష్మిని. లక్ష్మి వాళ్ళిద్దరి వైపు అమాయకంగా చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి, నేను హాస్పిటల్లో ఉన్నానా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నా కొడుకుని చూడాలి అని అంటుంది. నీకు పెళ్ళి కాలేదమ్మా, కొడుకు ఎలా పుడతాడు అని అంటారు. నాకు పెళ్లి కాకపోవడం ఏంటి, నా భర్త విహారీ, తన బాబు అలాగే హరికృష్ణ బామ్మ రౌడీల బారి నుండి నేను తప్పించుకున్నాను, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, నన్ను మా ఇంటి దగ్గరికి వదిలిపెట్టండి అని అంటుంది లక్ష్మి. అమ్మా సౌమ్య, మేము చేసిన పాపానికి దేవుడు నిన్ను గతం మర్చిపోయేలా చేశాడా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.